గ్రామాల నుండి పర్యటన చేస్తూ కనుముకుల గ్రామానికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతక్క గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, పలు గ్రామాల నుండి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ఈ గ్రామ ప్రజానీకానికి, పోలీస్ శాఖ సిబ్బందికి, పాత్రికేయులకు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజు ఎన్నికల్లో భాగంగా మనం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో దాదాపు ఈ పంచాయతీకి దాదాపు 6 కోట్ల పైన మనం ఖర్చు పెట్టామని ఈ రోజు ఈ గ్రామస్తులు చెప్తున్న విషయం. ఈ రోజు 2 సార్లు ఓడినటువంటి ప్రకాష్ రెడ్డికి ఈ మండలం నుండి దాదాపు 6,000 మెజార్టీ ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ గ్రామానికి ఎక్కడైనా 1,00,000 రూపాయలు అభివృద్ధి చేసావా ప్రకాష్ రెడ్డి అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. ఎక్కడైనా నీ శిలా పలకముందని ఈ గ్రామంలో అడుగుతున్నాం. మరి ఇంకొకసారి ఆయనకు ఓటేయడం అవసరమా అని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. మీరు ఎప్పుడైనా ఎవరైనా వచ్చి ఓటు అడిగితే మీరు ఏం చెప్పాలని కూడా మిమ్మల్ని అడుగుతున్నాం. అభివృద్ధికి ఓటేస్తారా, అవినీతికి ఓటేస్తారా అని కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రజానీకం చాలా అల్లకల్లోలంగా ఉంది. చదువుకున్న విద్యార్థులకు ఈరోజు ఉద్యోగాలు లేవు. ప్రతి ఏడాది నేను డిఎస్ ఇస్తా అన్నాడు, 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నాడు. ఎక్కడైనా ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చాడా? మన దగ్గరకు వస్తే వాళ్ళకి క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి మీకు తెలియజెప్తున్నా. అదే కాకుండా రైతాంగాన్ని అన్ని విధాలా దెబ్బతీశాడు. తను ఎలక్షన్ లో వచ్చినప్పుడు రైతు విపత్తులు ఏవైనా వస్తే 3,000 కోట్లు ఇస్తానన్నాడు. అదేవిధంగా రైతులకి ఎంతో సహాయం చేస్తాను, డ్రిప్పులు ఇస్తానని చెప్పి కూడా ఎన్నో కల్లిబొల్లి మాటలు చెప్పి ఈరోజు రైతులందరినీ మోసం చేశాడు. ప్రతి రైతుకి జూన్ వస్తానే 12,500 రూపాయలు మీ ఖాతాల్లో వేస్తారని మాట ఇచ్చాడు. దాన్ని కాస్త పక్కన పెట్టి ఈ రోజు 6,500 రూపాయలు మీ ఖాతాల్లో వేస్తూ అది కూడా అడక తినే వాళ్ళకి వేసాడు. 2,000, 3,000 3 సార్లు వేస్తుంటారు ఆయన. అది మీరు గమనించాలా. అది ముఖ్యమా? చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి మీ ఖాతాల్లో 50,000 రూపాయలు ఒకేసారి మాఫీ చేస్తూ 1,50,000 రూపాయల వరకు మాఫీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యమా? మీరు రైతులందరూ తెలుసుకోవాలని సందర్భంగా కోరుతున్నా. ఇంతేకాకుండా మీ ఇంటి అందరి దగ్గరికి వచ్చారు, మీకు కార్డు ఇచ్చారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని. చూసారా మీరు ఆ కార్డు? అందరికీ కార్డులు వచ్చాయా? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని మనం సంతకాలు చేసి మీ కుటుంబానికి ఎంత లబ్ధి చేకూరుతుందనే విషయాన్ని కూడా మనం సంతకాలు పెట్టి మీకు ఒక బాండ్ ఇచ్చాం. దాని గురించి కూడా మనం 2 నిమిషాలు మాట్లాడుకోవాలా. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏ పేదవాడికైతే బియ్యం కార్డు ఉందో మీ ఖాతాల్లో 5 లక్షల రూపాయలు జమ కాబోతున్నాయనే విషయాన్ని నేను ఈ రోజు సభాముఖంగా తెలియజెప్తున్నా. అది ఎలా జమ అవుతుందని నేను చెప్తా. ఈ రోజు నీకు రైతు పాస్బుక్ ఉంటే సంవత్సరానికి 20,000 రూపాయల ప్రకారం నీ ఖాతాల్లో 1,00,000 రూపాయలు 5 సంవత్సరాల్లో జమ అవుతుంది. నీ ఇంటిలో ఎవరైనా పేదంటి వాళ్ళు పెళ్లి చేయాలంటే మహిళలకి 1,00,000 రూపాయలు నీకు పెళ్లి కానుకగా చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు. అదే కాకుండా 50 సంవత్సరాలు నిన్నటువంటి బీసీలు కానీ ఎస్సీ ఎస్టీ అందరికీ పెన్షన్ నేను మనం 4,000 రూపాయలు ఇవ్వబోతున్నాం. అలాగా మనం ఇచ్చినట్లయితే సంవత్సరానికి 48,000 రూపాయలు, 5 సంవత్సరాలకి 2,40,000 రూపాయలు. ఈ రోజు మనకి అదేవిధంగా ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటే మీకు 1,500 రూపాయలు పెన్షన్ 18 సంవత్సరాల పైన ఉంటే, అలాగా కూడా మీకు 90,000 రూపాయలు. మీరు లెక్కేశారా? మహిళ పరంగా మీకు 90,000, నువ్వు వివాహం చేస్తే 1,00,000 రూపాయలు, పెన్షన్ ఇస్తే 2,40,000 రూపాయలు. ఈ విధంగా మీరు అన్ని లెక్క చేసుకోండి. మీ ఖాతాల్లో ఒక్కసారి మీరు మీ ఖాతా నెంబర్ ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారికి. 5 సంవత్సరాలు మీరు ఎవరు డ్రైవ్ చేయకుండా ఉండండి. రేపు 2029 సంవత్సరాలు మీ ఖాతా తెరవండి. 5 లక్షల రూపాయలు మీ ఖాతాలో జమ చేసి ఉంటారని కూడా సందర్భంగా తెలుసుకోవాలా. ఈ విషయాన్ని ప్రతి కుటుంబానికి తెలియజెప్పాలా. ఎవరైనా ఒక పేద కుటుంబం కూలి వెళ్తే 200, 250 రూపాయలు మీకు వస్తే అందులో ఈ రోజు నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఈ నిత్యావసర ధరలు పెరగడం వల్ల మీ యొక్క ఆర్థిక స్థితిగతులు చాలా లోపలికి పోయి ఈ రోజు మీ పిల్లల్ని చదివించుకోలేక మీ భవిష్యత్తుని అట్టడుక్కుపోయాయి. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేసి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించగలరు కాబట్టి మీకు 5 లక్షల రూపాయలు ఇస్తారని చెప్పి పొద్దు సభాముఖంగా తెలియజెప్తున్నాం. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు మనం కట్టిన పన్నులు ఆ రోజు 1,40,40,000 కోట్ల రూపాయలు మాత్రమే మనకు బడ్జెట్ ఉంది. ఈ రోజు 2,35,000 కోట్ల రూపాయల బడ్జెట్ వచ్చింది. అంటే ఈ రోజు మన పన్నులు పెంచారు కాబట్టి మన రాష్ట్రంలో ప్రతి సంవత్సరం 1,00,000 రూపాయల సంపద పెరిగింది. ఈ సంపద అంతా తీసుకెళ్లి ఎక్కడ పెట్టాడో ఈ జగన్మోహన్ రెడ్డి అని మీరందరూ అడగాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా బీసీలు, మీకు ఈ రోజు బీసీ రిజర్వేషన్
మీకు ఎన్నో హక్కులున్నాయి, ఈరోజు ఆ హక్కులని కోల్పోయారు. అందుకే చంద్రబాబు నాయుడు బీసీ చట్టాన్ని బలంగా తీసుకొచ్చి మీకు సమాన హక్కులు కల్పించాలని మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే మీకు బీసీ చట్టం కూడా ఉంటుందని తెలియజేస్తున్నా. అదే కాకుండా మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు 35,000 కోట్ల రూపాయలు మీ బీసీ బడ్జెట్ లో ఇచ్చాం. బీసీ సబ్ ప్లాన్ ద్వారా 20,000 కోట్ల రూపాయల పైన ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా మనం ఇచ్చాం. ఇదే జగన్మోహన్ రెడ్డి 2014-19లో మాటిచ్చే మీకు ప్రతి సంవత్సరం 15,000 కోట్ల రూపాయలు మీ ఖాతాలో జమ చేస్తానని ఈ పాటికి మీకు 75,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వాల్సి ఉండాల్సింది. కానీ ఎక్కడ కూడా మీకు ఒక బీసీ లోన్ గానీ, ఎస్సీ లోన్ గానీ, ఎస్టీ లోన్ గానీ ఇచ్చాడని ఈ సందర్భంగా అడుగుతున్నా. ఎక్కడైనా మీకు లోన్లు వచ్చాయా? ఇచ్చాడా? ఈ రోజు మనం కట్టిన పన్నులు 2,40,000 కోట్ల రూపాయలు మనం సంవత్సరానికి కడితే మీకు లెక్కాసారం చెప్తున్నా, 5 సంవత్సరాలకి దాదాపు మనం 11,50,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి కట్టాం. అన్ని రూపాయల్లో పెట్రోల్ కావచ్చు, ఉప్పు కావచ్చు, పప్పు కావచ్చు, నువ్వు వినియోగించే ప్రతి దాంట్లో మనం 11,50,000 కోట్ల రూపాయలు తన ఖాతాలో జమ చేస్తే తను ఈ రోజు మీ ఖాతాల్లో కేవలం 3,50,000 కోట్ల రూపాయలు మాత్రం జమ చేసి 5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే పెన్షన్ రూపంలో, జీతాల రూపంలో ఖర్చు పెట్టి మనం కట్టినటువంటి పనుల్లోనే 3,50,000 కోట్ల రూపాయలు దోచేసి 7 లక్షల కోట్ల రూపాయల పైగా అప్పు చేసి ఈ రోజు మన రాష్ట్రాన్ని అప్పుల్లో ఉంచారనే విషయాన్ని మీరు అందరూ గమనించాలా. ఈ విషయం మీరు ఇవ్వడం కాదు, ప్రజలకు తెలియజెప్పాలా. ఈ రోజు మీరు అనుకుంటున్నారేమో నాకు 1,00,000 రూపాయలు పడింది జగన్మోహన్ రెడ్డి నుంచి. మీ కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తి పైన 2,30,000 రూపాయలు అప్పు ఉంది. మీరు ఎవరైతే 4 మీ కుటుంబంలో పిల్లలున్నారో మీకు ఈ రోజు 9 లక్షల రూపాయలు మీ పైన అప్పు ఉంది. మీరు ఏంది లేదనుకుంటున్నారేమో. ఈ రోజు ల్యాండ్ గురించి మాట్లాడాలా. ఈ రోజు ల్యాండ్ ఆయనకు వచ్చేసి అప్పులు దొరకపోయేపటికి ల్యాండ్ సీలింగ్ ని మార్చేశాడు, టైటిల్ డీడ్ మార్చేశాడు, తన ఫోటో పెట్టుకున్నాడు, ప్రభుత్వానికి దారదత్తం చేశాడు. భవిష్యత్తులో మీరు ఎక్కడైనా పంట నష్టపోయి మీరు ఈ లోన్ కట్టకపోతే ఇది ప్రభుత్వమే స్వాధీనం చేసుకునే విధంగా హక్కులు తెచ్చాడు ఈ రైతుల మీద.